ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సెషన్లో మనమందరము కలిసి నిర్గమకాండము గురించిన పూర్తి వివరణను మనమందరము కలిసి విందాం. అయితే ఈరోజు మన రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అని అంటే, మనమందరము కలిసి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. అందులో మొదటిగా నిర్గమకాండమును గురించిన ప్రాథమిక విషయాలు, తర్వాత రచయితను గురించిన పూర్తి వివరాలు, తర్వాత రచనాకాలం గురించిన విశేషాలు, ఆ తర్వాత ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాలను సూచిస్తుందో దాని గురించి, ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగంలో జరిగిందో దాని గురించి, గ్రంథ విభజన గురించి, ఈ గ్రంథంలో 10 తెగుళ్ళు మాత్రమే ఎందుకున్నాయో దాని గురించి, ఐగుప్తీయులు ఎందుకంత కఠినంగా మారారో దాని వెనుకున్న అసలు సిసలైన చరిత్ర ఏంటి. మొదటి అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఒక ఆదికాండము 50వ అధ్యాయంలో చూస్తే ఫ్రెండ్స్గా బ్రతికే ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు ఒక పేజ్ టర్న్ అవ్వగానే, ఒక పేజ్ ఇలా మారిపోగానే ఎందుకంత బద్ధ శత్రువులుగా మారిపోయారో దాని వెనుకున్న చరిత్ర ఏంటో ఈరోజు మనం వినబోతున్నాం. అది మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన స్థలాలు, ఈ గ్రంథంలో కనబడే పండుగలు, ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన జనాంగాలు, యేసు ప్రభువు గురించిన ప్రవచనాలు, సాదృశ్యాలు, ఈ గ్రంథంలో పేర్కొన్న అరణ్యాలు, ఈ గ్రంథంలో ఉన్న దేవుని పేర్లు, మోషే ప్రయాణము, ఆ చిట్ట చివరిగా ఈ గ్రంథం నుండి ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మనం వినబోతున్నాం. ఎలాగో మీకు స్లైడ్స్ అన్నీ లైవ్లో మీకు కనబడుతున్నాయి కాబట్టి రాసుకునే అక్కర్ లేకుండా మేమే కష్టపడి ఇదంతా మీకు అందించడానికి మేము ప్రయత్నం చేయడానికి గల ప్రధానమైన కారణం మీరు బాగా వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి. సో ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఈ గ్రంథంలోనికి వెళ్దాం. అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు, అనేకమైన చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా మనం అందరం వినబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరం విందాం. అందులో మొదటిగా ఏ గ్రంథమైనా సరే, బైబిల్లోని ఏ గ్రంథమైనా మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్లోని ఆ గ్రంథం యొక్క ప్రాథమిక విషయాలు మనకు తెలియాలి. సో ఈరోజు ప్రాథమిక విషయాలను మనం విందాం. అందులో మొదటిగా ఈరోజు నిర్గమకాండము గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది ఆదికాండము యొక్క ముగింపుతో కొనసాగి లేదా ముగింపుతో ముడిపడి ఉన్న గ్రంథం ఇది. ఇట్స్ అ కంటిన్యూయేషన్ బుక్ ఆఫ్ జెనసిస్. ఇంకా చెప్పాలి అంటే పెంటాట్యూక్లో ఇది 2వ పుస్తకం. పెంటాట్యూక్ అంటే ఇంతకుముందు చెప్పాను నేను. పెంటా అంటే 5, ట్యూకోస్ అంటే గ్రంథపు చుట్టలు. ఈ 5 గ్రంథాలను కలిపి పెంటాట్యూక్ లేదా తోరా అని పిలుస్తారు. అయితే ఈ గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది, ఈ గ్రంథం నుంచి మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, దేని గురించి చెప్పబోతుంది అంటే ఇది హాము సంతానము మరియు షేము సంతానానికి మధ్యలో జరిగిన కొన్ని సన్నివేశాలను తెలియజేసే గ్రంథం. హాము సంతానం అంటే ఐగుప్తీయులు, షేము సంతానం అంటే ఇజ్రాయేలీలు లేదా హెబ్రీలు అని మీరు అనుకోవచ్చు. అయితే ఎక్సోడస్ అనే ఈ పేరుకు గల అర్థం ఏంటి అని అంటే బయలు వెడలుట, తరలుట, ప్రయాణం అనే అర్థంతో కూడిన పేరును పెట్టడం జరిగింది. యాక్చువల్గా హీబ్రూ బైబిల్కి వచ్చేసరికి షెమోట్ అనే పేరును వారు ప్రస్తావించారు. దాని అర్థం వారి పేర్లు అనే అర్థం. బట్ ఎప్పుడైతే సెప్టూజెంట్లో గ్రీకు అనువాదం జరుగుతుందో, ఈ సెప్టూజెంట్లో ఎప్పుడైతే మొత్తం గ్రీకులో ట్రాన్స్లేట్ చేస్తున్నారో వారి పేర్లు అనేది కరెక్ట్ కాదు అని భావించి ఆ ట్రాన్స్లేట్ చేసేవారు కరెక్ట్గా ఎక్సోడస్ అంటే ఇది బయటకు నడిపించే మార్గాన్ని చూపిస్తుంది లేదా బయటకు నడిచే సందర్భాలను వివరించేది కాబట్టి ఎక్సోడస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎక్స్ అంటే బయటకు లేదా హోడస్ అంటే ప్రయాణం, బయటకు వెళ్ళే ప్రయాణం గురించిన డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి షెమోట్ కంటే ఎక్సోడస్ అనే పేరు దీనికి బాగా సెట్ అవుతుంది. అయితే ఇది మనకు బైబిల్లో పక్కపక్కనే ఉన్న గ్రంథాలే, కానీ జస్ట్ ఒక పేజ్ తిప్పితే మనకి ఈ గ్రంథం మారిపోద్ది. కానీ ఇన్ఫ్యాక్ట్ చరిత్రలో ఆదికాండానికి నిర్గమకాండముకు మధ్యలో సుమారుగా 330 సంవత్సరాలు లేదా 300 రౌండ్ ఫిగర్ వేసుకుంటే 300 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ అనేది ఈ 2 గ్రంథాల మధ్యలో ఉంది. అయితే ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా బైబిల్లో పాట ప్రస్తావించబడిన గ్రంథము ఎక్సోడస్ లేదా నిర్గమకాండము. ఎక్కువ అద్భుతాలు కనబడే గ్రంథము ఈ నిర్గమకాండము. ఇంకో విషయం చెప్పాలంటే ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు మిస్రాయిము అని చదివితే అది ఐగుప్తీయుల విషయం, ఐగుప్తీయుల గురించి అనే విషయం మీకు అర్థం చేసుకోండి. నిర్గమకాండము చదివేటప్పుడు ఇది మీకు చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మీకు ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక దీని గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పాలి అంటే ఇందులో ఉన్న అధ్యాయాలు 40, వచనాలు 1212. డానియల్ రిఫరెన్స్ బైబిల్ ప్రకారంగా వారిచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ఇందులో చారిత్రాత్మక వచనాలు
1089 చారిత్రాత్మక వచనాలు ఉన్నాయని, నెరవేరిన ప్రవచనాలు 129 అని, నెరవేరనివి 2 అని, ప్రశ్నలు 58 అని, దేవుని నుండి ముఖాముఖిగా వచ్చిన వార్తలు 73 అని, ఆజ్ఞలు 827 అని, ప్రకటనలు 240 అని, వాగ్దానాలు 28 అని, మోషేకి ఇవ్వబడిన వాగ్దానాలు 35 అని ఆ డానియల్ రిఫరెన్స్ బైబిల్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక అది మాత్రమే కాదు, ఇంతకుముందు చెప్పినట్లుగా బైబిల్ మొత్తంలో ఎక్కువ అద్భుతాలు కనబడిన గ్రంథం నిర్గమకాండము అని చెబుతుంటారు. కాబట్టి ఎన్ని అద్భుతాలు ఉన్నాయి అని అంటే 42 అద్భుతాలు ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఎ బుక్ ఆఫ్ జర్నీస్, ఇట్స్ ఆల్సో ఏ బుక్ ఆఫ్ మిరకల్స్గా మనం చెప్పుకోవచ్చు. దేవుడు పాత నిబంధనలో చేసిన మిరకల్స్ లిస్ట్లో టాప్ లిస్ట్లో కనబడే గ్రంథము మనకు నిర్గమకాండం. ఇది గ్రంథమును గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక రచయిత గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు రచయిత గురించి మనకు తెలియాలంటే కొన్ని విషయాలు బైబిల్లో మనకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితముగా రచయిత గురించిన అవగాహన మనకు ఉండాలి. కాబట్టి ఈ రచయిత గురించి కొన్ని విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు మనం విందాం. ఈ రచయిత వచ్చేసి మోషే. దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి అంటే స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి. ఆ వచనాలు మాత్రమే కాదు కానీ ఎన్నో 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 లెక్క పెట్టలేనని వచనాలు అటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోను చాలా 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 వచనాలు బైబిల్లో మోషేనే ధర్మశాస్త్రము రాశాడు అని చెప్పడానికి చాలా మనకు ఎవిడెన్సెస్, చాలా బిబ్లికల్ ప్రూఫ్స్ అనేవి మనకు ఉన్నాయి. అయితే మోషే అనే పేరుకు అర్థం ఏంటి అంటే బయటకు లాగుట అని అర్థం. ఈ రచయిత గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇతని పేరుకు గల అర్థము బయటకు లాగుట. అయితే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. అయితే అన్న మరియు అక్క, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సిబ్లింగ్స్, అహరోను మరియు మిర్యాము. అయితే కుమారులు, మోషే యొక్క కుమారులు, మోషే యొక్క భార్య సిప్పోరా, మోషే యొక్క కుమారులు గెర్షోము, ఎలియాజరు, వీరు కుమారులు. అయితే ఈ రచయితకున్న స్పెషాలిటీ ఏంటి అంటే బైబిల్ను 100%గా తీసుకుంటే అందులో 7% ఆఫ్ వెయిటేజ్ కన్సిస్ట్ ఆఫ్ మోజెస్. బైబిల్ మొత్తంలో మోషే గురించి రాయబడిన వచనాలన్నింటినీ మనం పర్సంటేజ్ లెక్కన ఒకవేళ మనం క్యాల్కులేట్ చేయగలిగితే 7% ఆఫ్ టోటల్ బైబిల్ కన్సిస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అబౌట్ మోజెస్, ద ఎవిడెన్సెస్ ఆఫ్ మోజెస్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ మోజెస్. అంటే అంత పేరుగాంచిన, అంత వెయిటేజ్ కలిగిన భక్తుడు. ఇంకో విషయం చెప్పాలంటే బైబిల్లో పూర్తిగా ఈయన పేరు 784 టైమ్స్ ప్రస్తావించబడింది. అందులో పాత నిబంధనలో 705 టైమ్స్ ప్రస్తావించబడితే క్రొత్త నిబంధనలో 79 టైమ్స్ ప్రస్తావించబడింది. ఇంకా చెప్పాలి అంటే ఈయనకున్న ఇంకొక మంచి స్పెషాలిటీ ఏంటంటే బైబిల్ మొత్తంలో యెహోవా అనే పేరు తర్వాత అత్యధికముగా ప్రస్తావించబడిన పేరు మోషే. సో అంత గొప్ప ప్రవక్త. అది మాత్రమే కాదు, నా వంటి ఒక ప్రవక్త అని ప్రభువు గురించి చెప్పిన ఏకైక ప్రవక్త కూడా మోషేనే అని మనకు బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. అయితే ఎలాగో మోషే అనే రచయిత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పనిలో పని ఎలాగో మరలా దీన్ని బ్రేక్ చేయకుండా మోషేకు ప్రభువుకున్న పోలికలు, వారిద్దరికి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు కూడా మనం చూసిన తర్వాత మనం ముందుకు సాగుదాం. ఓకే, అయితే మోషేకు ప్రభువుకున్న పోలికలు ఏంటంటే ఒక విధంగా చూస్తే మోషే కూడా కన్యకకు కుమారుడే. ఇక రెండవదిగా వీరికున్న పోలికలు నేను చెబుతూ ఉన్నాను, ఎలాగో స్క్రీన్లో మీకు కనబడుతున్నాయి కాబట్టి ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఒక విధంగా ఈయన కూడా కన్యక కుమారుడే. తర్వాత వీరిద్దరు యేసుప్రభు వారు, వీరిద్దరు ఇన్ ద సెన్స్ యేసుప్రభు వారు అండ్ మోషే, వీరి జననానికి ముందు సుమారుగా 400 సంవత్సరాల చీకటి కాలం రాజ్యమేలింది. తర్వాత విడవకూడని భాగ్యమని ఇద్దరు ఎంచుకోలేదు. ఓకే, వీరు మోషే ఐగుప్తు సామ్రాజ్యాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు, యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు. దేవుడు చెప్పిన పనిని చేయడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి అన్నిటినీ విడిచిపెట్టి విడవకూడని భాగ్యం అని అనుకోకుండా అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన మహనీయులు. ఆ తర్వాత చెప్పాలంటే ఓవైపు ఇరువురు రాజకుమారులే, మరోవైపు ఇరువురు సామాన్యులే. తర్వాత ఈ ఇరువురు సముద్రం విషయంలో అద్భుతాలు చేసిన వారే, ఇరువురిని కాపరులుగా పిలిచిన వారే. తర్వాత పిలువబడ్డారు. తర్వాత ఇద్దరు కూడా చెరలో నుండి బయటకు తెచ్చారు. ఒకానొక సమయంలో సహోదరుల చేత తిరస్కరించబడ్డారు. అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు ఇరువురు చేశారు. ఈ ఇరువురి బాల్యము గురించి, ఈ ఇరువురి యవనం గురించి అంత డీటెయిల్స్ మనకు బైబిల్లో ఉండవు. అఫ్ కోర్స్ న్యూ టెస్టమెంట్లో జీసస్ క్రైస్ట్ పర్సన్గా ఆయన గురించి చాలా 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 సార్లు రాయబడి ఉన్నప్పటికీ ఆయన బాల్యము గురించి కానీ యవనం గురించి కానీ ఎక్కువ డీటెయిల్స్ బైబిల్ మనకు మెన్షన్ చేయలేదు. ద సేమ్ వే 784 టైమ్స్ బైబిల్లో మనకు మోషే గారి గురించి ప్రస్తావించబడిన ఆయన గురించి, ఆయన బాల్యం గురించి, ఆయన యవనం గురించి అంతగా డీటెయిల్స్ అయితే బైబిల్లో లేవు. అది మాత్రమే కాదు కానీ
ఇద్దరి పసితనంలో ఇద్దరు ప్రాణాపాయాన్ని దాటి బయటికి వచ్చిన వారే, ఇరువురు కూడా ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారే. ఇది వీరి మధ్యలో ఉన్న పోలికలు. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారికి మోషేకి ఉన్న వ్యత్యాసాలు, చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఈయన మోషే గారు లేవి కుమారుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు కుమారుడు. ఈయన జమ్ము పెట్టెలో పరుండు పెట్టబడితే ఆయన పశువుల పాకలోని ఒక తొట్టిలో పరుండు పెట్టబడ్డారు. తర్వాత మోషే ఫరో బానిసత్వం నుండి రక్షిస్తే యేసు ప్రభువారు పాపపు బానిసత్వం నుండి రక్షించారు. మోషే వేగు చూడడానికి 12 మందిని పంపిస్తే యేసు ప్రభువారు సువార్త ప్రకటించడానికి 12 మందిని పంపించారు. మోషే వాగ్దాన భూమి వరకు నడిపిస్తే యేసు ప్రభువారు వాగ్దాన ఫలము లోనికి నడిపించాడు. మోషే లోనికి తీసుకెళ్ళలేదు, బట్ యేసుక్రీస్తు ప్రభుల వారు లోనికి తీసుకుని వెళ్ళారు. ఇక మోషే ధర్మశాస్త్రం ఇస్తే యేసు ప్రభువారి ద్వారా కృప, లేదా యేసు ప్రభువారి ద్వారా నూతన నిబంధన, యేసు ప్రభువారి ద్వారా ఒక క్రొత్త ఆజ్ఞ, ఏంటది? ప్రేమ అనే ఆజ్ఞను దేవుడు పంపించారు. ఆ తర్వాత మోషేను ప్రవక్త అని పిలిస్తే ఈయనను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ ప్రవక్త అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బ్యాప్టిజం యొక్క సందర్భాల కంటే ముందుగా ఈ రోమా సైనికులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏలియావా, నువ్వు ఇతనువా, నువ్వు క్రీస్తువా అని అడుగుతూ ఈ ప్రశ్నల పరంపరలో వారు అడిగే మరొక ప్రశ్న ఏం చెప్పనా, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతారు. ఆ ప్రవక్త అంటే ఎవరో కాదు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కోసం పుట్టిస్తాడు అని ఎక్సోడస్ చాప్టర్ 18 వర్స్ 18లో మోషే చెప్పిన ఏదైతే ఉందో దాన్ని వాడుక భాషలో వీరు ఆ ప్రవక్త అంటూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభువాన్ని ఆ ప్రవక్త అని పిలవడం ఆనవాయితీగా ఉండేది. అయితే ఇక చివరిగా చెప్పాలి అంటే, ఈ మోషే గురించి ఇల్లంతటిలో నమ్మకస్తుడని హెబ్రీలకు రాసిన పత్రికలో కనబడుతుంటే, యేసు ప్రభువారి గురించి మాత్రం టోటల్ ఇంటి మీద నమ్మకస్తుడు అని ప్రస్తావించబడింది. ఇది వారి మధ్యలో ఉన్న రచయితకు మరియు ప్రభువుకు మధ్యలో ఉన్న పోలికలు మరియు చిన్న చిన్న వ్యత్యాసాలు. ఇక దీన్ని రచించిన కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1440 నుండి 1415 మధ్య కాలంలో దీన్ని రచించడం జరిగింది. అంటే ఈ సీనాయి అరణ్యంలో ఎప్పుడో మొత్తానికైతే ఈ 40 సంవత్సరాల కాలంలో సీనాయి అరణ్యంలో ఉండగా ఎప్పుడో మొత్తానికైతే ఆ గుడారాలలో కూర్చొని మోషే గారు రాసి ఉంటారు. ఏ టైం అని మనం చెప్పలేం, కానీ మొత్తానికైతే ఈ సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడే ఆయన రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది? ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఆదికాండం గురించి మీకు చెప్పేటప్పుడు ఆదికాండము 20,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాలు సూచిస్తుంది అని చెప్పినట్టుగా, ఇంతకీ ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది అనంటే, ఈ గ్రంథము మొదటి అధ్యాయం టోటల్గా మాట్లాడదాం తర్వాత, కానీ మొదటి అధ్యాయం 430 సంవత్సరాలను సూచిస్తుంది. రెండవ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు 80 సంవత్సరాల సమయాన్ని సూచిస్తుంది. 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 6 నెలలు సూచిస్తుంది. 13వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు సుమారుగా 8 నుండి 9 నెలల సమయాన్ని సూచిస్తుంది. అంటే ఆన్ ద హోల్ ఒక రకంగా మాట్లాడాలంటే ఎక్సోడస్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ స్పీక్స్ అబౌట్ నియర్లీ అబౌట్ 511 ఆర్ 512 ఇయర్స్ ఆఫ్ టైమ్. ఈ టైం లైన్ని ఈ ఎక్సోడస్ అనేది మాట్లాడుతుంది. అంటే ఆదికాండం 25,000 సంవత్సరాలు అనుకుంటే దాంట్లో కనీసం జస్ట్ ఒక మైన్యూట్ పర్సంటేజ్లో మాత్రమే ఈ నిర్గమకాండం మాట్లాడుతుంది. మహా అంటే 511 లేదా 512 సంవత్సరాలు మాత్రమే ఇది సూచిస్తుంది. సో ఇంతవరకు మనం చూసింది ఏంటి? ఎక్సోడస్ యొక్క రూట్ మ్యాప్ మనం చూసాము, తర్వాత ఎక్సోడస్ ఇంట్రొడక్షన్ ఏంటో మనం చూసాము, తర్వాత రచయిత గురించి మనం చూసాము, ఈ రచన కాలం గురించి మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాలను సూచిస్తుందో మీకు మీ ముందు ఉంచడం జరిగింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగంలో జరిగింది? ఆదికాండం గురించి చెప్పేటప్పుడు 3 భూభాగాల్లో జరిగింది అని చెప్పాను. ఒకటి మెసొపొటేమియాలో జరిగింది, రెండవది ఇజ్రాయేలు ప్రాంతంలో జరిగింది అని చెబుతూ ఎలా అయితే వచ్చానో, ఇక్కడ కూడా ఈ గ్రంథం 2 భూభాగాల్లో జరిగింది. ఒకటి మొదటి నుండి 14 అధ్యాయాలు ఐగుప్తు భూభాగంలో జరిగితే 14 నుండి 40 అధ్యాయాలు సీను అరణ్యం లేదా సీనాయి అరణ్యం, ఈ 2 భూభాగాల్లో జరిగింది. ఓకే, ఐ రిపీట్, మొదటి నుండి 14 అధ్యాయాలు ఐగుప్తు భూభాగంలో జరిగితే 14 నుండి
40 అధ్యాయాల వాక్య భాగము మనకి ఏదైతే కనబడుతుందో ఇది సీను అరణ్యంలోను సీనాయి అరణ్యంలో, ఒక రకంగా చెప్పాలంటే సీనాయి పర్వత శ్రేణుల్లో ఈ చరిత్ర అంతా జరిగినట్లుగా బైబిల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం గ్రంథ విభజనలోనికి వెళ్దాం. అయితే గ్రంథ విభజనలోనికి వెళ్ళబోయే ముందుగా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అ స్టోరీ లైన్ ఆఫ్ ఎక్సోడస్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. అసలు ఏంటి ఈ గ్రంథంలో ఉన్నది ఏంటి అంటే ఏమీ లేదు. ఆది కాండంలో 70 మంది ఇజ్రాయిల్ను విడిచిపెట్టి ఈజిప్ట్కి వెళ్ళారు. అక్కడితో ఈ ఎక్సోడస్ స్టోరీ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. వీరు వెళ్ళిపోయిన తర్వాత వీరు బాగా విస్తరించారు, లక్షల్లోనికి విస్తరించారు. ఇలా విస్తరించిన తర్వాత వీరు యోసేపును ఎరుగున ఒక కొత్త రాజు వచ్చి వీరిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. మనుషులందరూ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు రక్షకుని పుట్టించాడు. ఆ రక్షకుడు వచ్చాడు. 40 సంవత్సరాలు ఆయన పుట్టినప్పుడు ఆ బిడ్డలందరినీ చంపేయాలని ఆజ్ఞ ఉన్నప్పుడు వీరు తల్లి తండ్రి వీళ్ళ కుటుంబం అంతా కలిసి మోషేను రక్షించి ఆ 3 నెలలు దాచి ఆ తర్వాత జమ్ముపెట్టులో పెట్టి ఆ తర్వాత రాజకుమార్తె వైపు పంపించినప్పుడు ఆ రాజకుమార్తె ఈయనను సొంత కొడుకుగా స్వీకరించడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత 40 years ఆ ఐగుప్తు కోటల్లోనే మోషే గారు బ్రతకడం జరిగింది, పెరగడం జరిగింది. అంటే సొంత తల్లి ఎవరో తెలియకుండా బ్రతకడం జరిగింది. మొత్తానికైతే ఈ 40 yearsలో మోషేకు ఒకటి అర్థమైంది, నేను హెబ్రియుడును, నా స్వజనులు హెబ్రియులు, సో నా స్వజనులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈ స్వజనుల కోసం ఐగుప్తీయుని ఒకరిని చంపిన తర్వాత ఒక చిన్న వాగ్వాదం ఈ స్వజనులో వచ్చినప్పుడు మీరెందుకు సహోదరులై ఉండేలా కొట్టుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏంటి నిన్ను మా మీద తీర్పరిగా పెట్టిన వాడు ఎవరు, ఐగుప్తీయుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తావా ఏంటి అని అడిగినప్పుడు ఓకే నేను చేసింది బయటకు వచ్చేసిందేమో, ఇక ఫరో నన్ను చంపేస్తాడని ఫరోకు భయపడి వెళ్ళిపోయి అక్కడ మిద్యాను యాజకుడైన ఇత్రో యొక్క కూతుర్ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతాడు. ఇలా సెటిల్ అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే దేవుడు మోషేతో మాట్లాడి మరలా ఫరో దగ్గరికి పంపించిన తర్వాత నువ్వు అనేకమైన అద్భుతాలు చేసే వరాన్ని, అనేకమైన సూచనలు చేసే వరాన్ని మోషే ద్వారా దేవుడే చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే సో ఈ అద్భుతాలు సూచనల ద్వారా దేవుడు ఈ ప్రజలందరినీ బయటికి తీసుకొని వస్తారు. ప్రజలందరినీ బయటికి తీసుకొని వచ్చే ఈ మార్గంలో, ఐగుప్తులోంచి వచ్చే మార్గంలో ఎన్ని అడ్డంకులు ఉంటే అన్ని అడ్డంకులను దాటిస్తుంటాడు. అందులో ఒక యుద్ధాన్ని జయింపజేశాడు, అందులో ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి వీరికి వెలుగు కోసం అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు. అది మాత్రమే కాదు, వీరు అడిగితే ఆహారాన్ని మన్నా అనే ఆహారం దయచేశాడు. ఆ దారిలో చేదు వాటర్ వారికి ఉన్నప్పుడు దాన్ని బాగు చేయడానికి మారా అనే స్థలంలో, చేదు అనే స్థలంలో ఒక ఔషధం కలిగిన మొక్కను దేవుడు అక్కడ నాటి అక్కడ ఆ వాటర్ విషయంలో కూడా అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇది మాత్రమే కాదు కానీ వారు అడిగిందల్లా ఏది కూడా కొదవ లేకుండా చేసి టోటల్గా వారిని సీను అరణ్యానికి నడిపించాడు. ఇలా నడిపించిన తర్వాత ఈ ప్రయాణంలో వారి అవిధేయతలు చాలా ఉంటాయి, కొన్నిసార్లు దేవుని మాట వినరు. ఈ గ్యాప్లో దేవుడు బండ నుండి నీళ్లను కూడా రప్పిస్తాడు. ఇలా తెప్పించి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి సీనాయి పర్వత శ్రేణి దగ్గరికి తీసుకొని వచ్చి 40 days మోషే నువ్వు పైకి వచ్చేసే, కొండ మీదకి ఎక్కేసి వచ్చేసే, నేను నీకు ఆజ్ఞలు దయచేస్తా అన్నప్పుడు మోషే కొండెక్కి వెళ్తాడు. 40 days అయినా తిరిగి రాకపోయేసరికి వీరందరూ మోషే ఉన్నాడా లేడా తెలియక ఒక దూడను చేసుకొని మేము ఆరాధించుకుంటామని చెప్పి ఒక దేవతగా దూడను చేసుకుంటారు. ఆ దూడను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ దూడ పేరు అపిస్, APIS లేదా హతోర్, HATHOR, హతోర్. ఈ దేవతలు ఎవరు అంటే ఐగుప్తులు ఆరాధించే దేవతలు. వీరేం చేస్తారు, 40 రోజులు ముఖ్యంగా స్త్రీలు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దును పూజించడం వారి ఆనవాయితీ. ఎద్దు దగ్గరికి వెళ్ళి లేదా ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి న్యూడ్గా, నేకెడ్గా అంటే బట్టలన్నీ తీసివేసి వస్త్రాలు లేకుండా అక్కడ తమను తాము ఆ దూడకు ప్రదర్శించుకొని ఇష్టానుసారంగా వ్యభిచారము చేసే ఆనవాయితీ ఐగుప్తీయులకు ఉంది. అంటే పేరుకు వీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు మాత్రం వీరి నుండి బయటికి రాలేదు. నాయకుడు కనుమరుగిపోయేసరికి మరలా పాత చింతకాయ పచ్చడిలాగా ఆ పాత ఐగుప్తు ఆచారాలను వీరు చేసి ఆ ఎద్దు ముందు బైబిల్లో ఉంటుంది, వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఆడుకోవడం అంటే కబడ్డీ, ఖోఖో, తొక్కుడు బిళ్ళ ఇవి కాదు. ఆడుటకు లేవడం అంటే ఏంటి, వారు వ్యభిచారానికి అలవాటు పడ్డారు. వ్యభిచారం చేస్తానంటే ఇంతమంది చూస్తున్నారు కదా అని కనీసం సిగ్గు లేకుండా 4 గోడల మధ్య జరగాల్సిన కార్యక్రమాన్ని బాహాటంగా ఒక పండగలా చేస్తున్నప్పుడు మోషే దిగొచ్చి ఆ రాతి పలకలను పడగొట్టి వెంటనే చెప్తాడు, నా పక్షాన, దేవుని పక్షాన ఉన్నవారు రండి అంటే 3,000 మంది. సో చాలామంది యాజకులందరూ
మోషే వైపు వచ్చినప్పుడు మోషే వెంటనే అంటాడు, కత్తి దూసి పాపం చేసిన వాళ్ళందరినీ చంపేయండి అని చెప్తాడు. సో చంపేయండి అని చెప్పిన తర్వాత మహావధ అక్కడ జరుగుతుంది, మరలా పశ్చాత్తాపం జరుగుతుంది. మరలా ఈ సన్నివేశం తర్వాత మరలా మోషేను దేవుడు పైకి పిలవడం, మరలా మాట్లాడడం, ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, అందులో ఏముండాలి, వాటిని ఎలా చేయాలో ఇవన్నీ దేవుడు డీటెయిల్స్ ఇవ్వడం. ఇంతటితో నిర్గమాకాండం మనకు ఫినిష్ అవుతుంది. అంటే ప్రలాపము నుండి, పాపం యొక్క ప్రాయశ్చిత్తం నుండి ప్రత్యక్ష గుడారం వరకు, ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రలాపం నుండి దేవుడు అనుగ్రహించే ప్రత్యక్ష గుడారపు నమూనా మధ్యలో ఈ నిర్గమాకాండం యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. సో ఈ గ్రంథాన్ని మనం విభజించాలంటే ఎలా విభజించాలి? కొన్ని వర్షన్స్ నేను మీకు ఇస్తాను. మీకు ఏ వర్షన్ నచ్చితే ఆ వర్షన్ స్వీకరించండి, ఏదైనా స్వీకరించవచ్చు, అది మీ ఇష్టం. కొన్ని వర్షన్స్ని నేను మీ ముందు ఉంచుతాను. అందులో సింపుల్గా ఉండే ఒక వర్షన్ చెప్తాను. అందులో ఒకటి 1 నుండి 14 అధ్యాయాలు ఐగుప్తులో ఇజ్రాయేలీలు అనుకోండి, 15 నుండి 40 అధ్యాయాలు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేలీలు. ఈ గ్రంథాన్ని ఒకవేళ విభజించాలి అనుకుంటే 2 పార్ట్స్గా విభజించండి. ఒకటి 1 నుండి 14 అధ్యాయాలు ఐగుప్తులో ఇజ్రాయేలీలు, తర్వాత 15 నుండి 40 అధ్యాయాలు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేలీలు. ఇలా అయినా మీరు విభజించుకోవచ్చు. లేదంటే రెండవ వర్షన్ మీకు ఇస్తున్నాను. ఒకటి 1 to 12 ఏమో పిలువబడుట, 13 to 18 ఏమో ప్రత్యేకించబడుట, 19 to 40 ఏమో పరిశుద్ధపరచబడుట. ఇలా అయినా మీరు విభజించుకోండి. లేదంటే థర్డ్ వర్షన్ ప్రకారంగా 1 to 11 చాప్టర్స్ బానిసత్వం గురించి, 12 to 18 చాప్టర్స్ విమోచన గురించి, 19 to 40 చాప్టర్స్ ప్రత్యక్షత గురించి. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా నాకు కావాలి అని ఎవరైనా అనుకుంటే ఈ డీటెయిల్డ్ వర్షన్ కూడా మీరు వినండి. మొదటి అధ్యాయంలో ఐగుప్తు యొక్క దాసత్వం ఉంటుంది. 2వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మోషే బాల్యము మరియు పిలుపు గురించి ఉంటుంది. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఫరోతో మోషే యొక్క భేటీ ప్రారంభం గురించి ఉంటుంది. 7వ అధ్యాయం 14వ వచనం నుండి 12వ అధ్యాయం 33వ వచనం వరకు తెగుళ్ళు మరియు పస్కా గురించిన వివరణ మనకు ఉంటుంది. తర్వాత 12వ అధ్యాయం 34వ వచనం నుండి 16వ అధ్యాయం 21వ వచనం వరకు నిర్గమము మరియు మిరియాము యొక్క పాట గురించిన వివరణ ఉంటుంది. 16వ అధ్యాయం 22వ వచనం నుండి 18వ అధ్యాయం చివరి వరకు సీనాయి ప్రయాణము, అందులో జరిగిన పరిస్థితులు, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఎలాంటి సన్నివేశాలు జరిగాయి, ఆ డీటెయిల్స్ అన్ని దాంట్లో రాయడం జరిగింది. ఇక 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు సీనాయి దగ్గర చేసిన నిబంధన గురించిన ప్రస్తావనలు ఉంటాయి. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం మరియు సేవాక్రమం గురించి ఉంటుంది. 32వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు ఈ ఇజ్రాయేలీల భ్రష్టత్వం గురించి ఉంటుంది. 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం నిర్మించడం మరియు దాన్ని ప్రత్యేకపరచడం లేదా దాన్ని ప్రతిష్ఠించడం దాని గురించి ఉంటుంది. ఇది నిర్గమాకాండం గురించిన గ్రంథ విభజన. ఇంకా ఒకవేళ మీకు డీటెయిల్ కావాలంటే ఇది రాసుకునేవారు రాసుకోండి, లేదంటే రికార్డ్ చేసుకుని తర్వాత రాసుకోండి. 3 డివిజన్స్ నేను చేస్తాను. ఒకటి నిర్గమం, రెండవది ధర్మశాస్త్రం, మూడవది ప్రత్యక్ష గుడారం. నిర్గమంలో మళ్ళీ 3, ధర్మశాస్త్రంలో మరల 3, ప్రత్యక్ష గుడారంలో మరల 3 విషయాలు చెప్తారు. ఫస్ట్ ఇది నిర్గమకాండని 3 డివిజన్స్ చేద్దాం. ఒకటి నిర్గమం, కమింగ్ అవుట్, రెండవది ధర్మశాస్త్రం, దేవుడు మాట్లాడడం, మూడవది ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధిని నిలపడం. ఈ 3 ఒక్కొక్క డివిజన్లో మరలా 3 డివిజన్స్ మీ ముందు ఉంచుతాను. ఒకటి నిర్గమం అయితే అందులో ఫస్ట్ది ప్రతిపాదన, 1 నుండి 4 అధ్యాయాలు ప్రతిపాదన, 5 నుండి 9 అధ్యాయాలు అభ్యంతరం, 12 నుండి 18 అధ్యాయాలు అమలు. ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం గురించిన ప్రక్రియ మనకు కనబడుతుంది. అందులో ఆజ్ఞలు కనపడతాయి, తీర్పులు కనపడతాయి, ఆచారాలు కనపడతాయి ధర్మశాస్త్రం విషయానికి వస్తే. ఇక 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం గురించి ఉంటుంది. ఇందులో రూపకల్పన గురించి, అది ఎందుకు ఆలస్యమైందో ఆలస్యం గురించి, దాని ముగింపు గురించి, వీటి గురించి మనకు ఈ బైబిల్లో మనకు కనబడుతుంది. ఎలాగో గ్రంథ విభజన మనం చేసాం కాబట్టి ఓ చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక ఇంతవరకు మనం చూసిందేంటి? నిర్గమకాండం యొక్క ఇంట్రొడక్షన్ మనం చూసాం, రైటర్ గురించిన ఇన్ఫర్మేషన్ మనం చూసాం, రచనాకాలం ఎప్పుడు జరిగిందో మనం చూసాం, ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలు సూచిస్తుందో మనం తెలుసుకున్నాం, ఈ గ్రంథ చరిత్ర ఏ ప్రాంతంలో జరిగిందో మనం విన్నాం. ఆ తర్వాత ఈ స్టోరీ లైన్, స్మాల్గా షార్ట్ అండ్ స్వీట్గా స్టోరీ లైన్, అసలు వాట్ ఈస్ దిస్ ఎగ్జోడస్ స్పీకింగ్ అబౌట్ అనే దాని గురించి మనం కొన్ని విషయాలు మనం విన్నాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ లైన్ వరకు ఒక కథ రూపంలో మనం విన్నాం. ఆ తర్వాత గ్రంథ విభజన కొన్ని వర్షన్స్ మీకు ఇచ్చాను. ఏ వర్షన్ స్వీకరించాలనుకుంటే ఆ వర్షన్ స్వీకరించండి. ఏదైనా అన్నీ సమానమే, అన్నీ కూడా ఒకటే. సింపుల్ మెథడ్ నుంచి కొంచెం డీటెయిల్డ్ మెథడ్ వరకు మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ మనం విన్నాం. ఇప్పుడు తెలుసుకోవలసిన కొంత చరిత్ర కూడా ఉంది. ఏంటి ఆ చరిత్ర? మీరు బైబిల్ చదివేటప్పుడు ఎక్సోడస్లో స్టార్టింగ్లో చెప్పిన ఒక మాట ఏమని, ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు ఏదంటే ఫరో చేసేవాడు.
ఆదికాండం 50వ అధ్యాయం చివరిలో, అంటే ఒక పేజీకి ముందు నిర్గమకాండం ఆదికాండం జస్ట్ ఆ మ్యాటర్ ఆఫ్ 1 పేజ్ డిస్టెన్స్లో మనకు కనబడుతుంది బైబిల్లో. కానీ ఈ 2 గ్రంథాలకి 330 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది. రౌండ్ ఫిగర్గా చేసుకుంటే 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. అయితే ఈ ఒక్క పేజీలో ఈ 50వ అధ్యాయం ఆదికాండంలో యోసేపు ఏది చెప్తే అది ఫరో స్వీకరించేవాడు. అది మాత్రమే కాదు, నాకు ఇది కావాలంటే ఇంకా మంచిది ఇస్తా అనేవాడు. ఇంత ఫ్రెండ్లీగా ఉండే ఈ హెబ్రీయులు ఐగుప్తీయులు ఈ పేజ్ మారేసరికి ఇంత కఠినంగా ఎందుకు మారిపోయారు? మధ్యలో ఈ 300 ఇయర్స్ ఆఫ్ టైంలో ఏం జరిగింది అంటే చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు పూర్వం 1710 నుండి క్రీస్తు పూర్వం 1570 వరకు, అంటే ఈ 140 సంవత్సరాల మధ్యలో ఐగుప్తును హైక్యూస్ అనే వంశానికి సంబంధించిన బలాఢ్యులైన యుద్ధవీరులైన అన్యజనాంగం వీరు పరిపాలించడం జరిగింది. అంటే ఆదికాండంలో మనకు కనబడే ఫరో ఎవరైతే ఉన్నారో ఈజిప్షియన్ కాదు, అంటే ఈజిప్ట్లో పుట్టి పెరిగిన వాడు కాదు అతను. ఓకే, మనకు ఆదికాండం 50వ అధ్యాయంలో కానీ యోసేపు టైంలో కానీ ఎవరైతే ఫరో కనబడుతున్నారో ఆయన బోర్న్ అండ్ బ్రాటప్ ఈజిప్ట్లో కాదు, వారు హైక్యూస్ వంశానికి సంబంధించిన అన్య దేశం నుండి వచ్చి ఇక్కడకు వారి ప్రాంతానికి వచ్చి వారి ప్రాంతాన్ని ఏలుతున్న బలాఢ్యులు యుద్ధవీరులు. వీరేం చేశారు? ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్లో కానీ ఈ ధాన్యాగారాలు కట్టడం కానీ డెవలప్ చేయడానికి కానీ ఈ అన్య రాజులందరూ చేసిన పని ఏంటంటే వీరు ఈజిప్షియన్స్ని బాగా 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 స్లేవరీకి గురి చేశారు, బానిసత్వంలో నెట్టేశారు. వారిని కొట్టేవారు, వారి దగ్గర భూములు లాక్కునేవారు, వారు ఏది చెప్తే అది ఈజిప్షియన్స్ వినాలి అని చాలా కఠినంగా ప్రవర్తించేవారు. వీరు అన్యులు, ఈజిప్షియన్స్ కాదు. అన్యులుగా వచ్చి ఇప్పుడు భారతదేశానికి ఆర్యులు వచ్చేసి ఎలా అయితే మనం భారతీయులమైన మన దగ్గరికి వచ్చి తెలంగాణలో ఒక సేయింగ్ ఉంటుంది, ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంటే ఎవరో వచ్చి, అలా వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో స్థిరపడి ఐగుప్తీయుల మీద పెత్తనం చెలాయించిన వారు. మనకు ఆర్యులు కూడా ఇండియాకు వచ్చి ఇండియన్స్ మీద పెత్తనం చెలాయిస్తున్నట్టుగా వారు ఈజిప్షియన్స్ని బాగా 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 టార్చర్ చేసేసరికి ఆ తర్వాత వీరి రాజ్యం కూడా చిన్నగా బలహీనపడిపోయింది. వారి రాజ్యం కూడా చిన్నగా లంచగొండితనం వల్ల, లేదా పరిపాలన సరిగ్గా చేయకపోవడం వల్ల, లేదంటే చిన్న చిన్న విషయాల వల్ల బలహీనపడిన తర్వాత ఈ రాజ్యం మారింది. అప్పుడు ఈజిప్షియన్కి బుద్ధి వచ్చింది. ఏమని చెప్పనా, బయట వారిని ఇంకా చచ్చినా కానీ మనము ఆధిపత్యంలోనికి తీసుకొని రాకూడదు, ఎందుకంటే బయటోడు వచ్చాడంటే మనం బానిసలం అవుతాం అని చెప్పి ఈ 300 ఇయర్స్ ఆఫ్ గ్యాప్లో ఇది జరిగేసరికి ఇక అప్పటి నుంచి వీరు ఈజిప్షియన్ బోర్న్ అండ్ బ్రాటప్ వారినే ఫరోగా ఎన్నుకోవడం జరిగింది. అలా ఎన్నుకున్న వీరికి కనబడుతున్న పెద్ద థ్రెట్ ఏం చెప్పనా, ఇజ్రాయేలు. ఇప్పుడు వారికి చరిత్ర గుర్తొచ్చింది. ఒకప్పుడు హైక్యూస్ అనేవారు వచ్చేసి మనల్ని బలపరిచి మన మీద పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ఇజ్రాయేలులు మన మధ్యలో ఉండి మనకంటే బలవంతులుగా మారుతున్నారు, మరలా మనం బానిసత్వంలోనికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని భావించి భయపడి అప్పటి నుంచి ఇజ్రాయేలీల మీద కఠినమైన ఆజ్ఞలు తీసుకొని రావడం, అలా తరాలు దాటే కొద్దీ యోసేపును కూడా ఎరుగని ఒక కొత్త రాజు రావడం, ఇదంతా జరిగింది. కాబట్టే ఒక పేజ్ డిఫరెన్స్లో మనకు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవారు ఎనిమీస్గా మారిపోయారు వీళ్ళందరూ. ఓకే, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఇది జరిగిన చరిత్ర. ఎలాగో ఐగుప్తు యొక్క చరిత్ర గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఐగుప్తు గురించిన చరిత్ర ఒక 5 నిమిషాలు నేను చెప్పి ముందుకు సాగుతాను. ఓకే, ఈ ఐగుప్తు చరిత్ర మీకు అందరికీ అర్థం కావడానికి నేను పూర్తిగా ఐగుప్తు చరిత్ర చెప్పట్లేదు, దాని డైనాసిటీస్ ఎన్నో చెప్పట్లేదు, ఏ డైనాసిటీలో ఏ రాజు పరిపాలించాడో చెప్పట్లేదు. బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఈజిప్షియన్ ఫరో ఎవరంటే నార్మన్, NORMAN అని రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఈజిప్ట్ ఫరో ఎవరు అంటే నార్మన్. ఇప్పటికీ మనం మాట్లాడాలంటే ఐగుప్తు సామ్రాజ్యానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే క్రైస్తవ్యము కంటే యూద మతానికంటే ఎక్కువ చరిత్ర ఐగుప్తు సామ్రాజ్యానికి ఉంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఈ సామ్రాజ్యం చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే మీకు పూర్తి చరిత్ర అయితే నేను చెప్పట్లేదు. బైబిల్ గురించి కానీ, సామ్రాజ్యాల గురించి కానీ, స్థలాల గురించి కానీ, లేదా వ్యక్తుల గురించి కానీ, కొన్ని ప్రదేశాల గురించి కానీ, వాటి పూర్తి చరిత్ర నేను బైబిల్ ట్రైనింగ్లో నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి బైబిల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అందులో ఫుల్ ప్లెజ్డ్ వివరణ నేను ఇస్తాను. చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా విత్ ప్రూఫ్స్, విత్ ఇమేజెస్, విత్ ప్రూఫ్స్, విత్ బుక్స్, దాని రిలేటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ నేమ్స్ కూడా చెబుతూ నేను ప్రతిదీ ఎవిడెన్స్ రూపంలో మీకు ఇస్తాను. కానీ మీకు అర్థం చేసుకోవడానికి ఎలాంటి పదజాలాలు వాడకుండా, ఎలాంటి డైనాసిటీ పేర్లు వాడకుండా జస్ట్ ఐగుప్తు చరిత్రను 4 భాగాల్లో చెప్తాను.
4 phases అనుకోండి. phase 1, phase 2, phase 3, phase 4 లేదా part 1, part 2, part 3, part 4 అనుకోండి. ఈ part 1లో జరిగింది ఏంటి అంటే 2700 సంవత్సరం నుండి 2000 సంవత్సరం క్రీస్తు పూర్వంలో మెంఫిస్ అనే ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలన్నీ, చిన్న చిన్న ప్రాంతాలన్నీ అన్ని దగ్గరకు ఏర్పడి అన్నీ ఒకటై ఐగుప్తు రాజ్యం అనేది, ఐగుప్తు సామ్రాజ్యం అనేది ప్రారంభమైంది. అందులో మొదటి రాజు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నార్మన్. ఈ చిన్న చిన్న ప్రాంతాలన్నీ ప్రారంభమై ఈజిప్ట్గా ఏర్పడింది, ఈజిప్ట్గా ఎన్నికైంది లేదా ఈజిప్ట్గా భావించబడింది. అయితే వీరు స్టార్టింగ్లో వ్యవసాయము మరియు నాగలితో, ఈ వ్యవసాయ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో వీరు బాగా ప్రసిద్ధి పొందారు. పిరమిడ్స్ని నిర్మించడం ప్రారంభించారు. ఫరోస్ని ఏర్పరచుకొని, రాజులను ఏర్పరచుకొని వారిని దైవాంశ సంభూతులుగా వీరు భావించారు. ఈ టైంలో కళలు బాగా వర్ధిల్లాయి. తర్వాత చిన్నగా ఈ 700 సంవత్సరాలు, 2700 నుండి 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, ఈ 700 సంవత్సరాల్లో కళలు బాగా డెవలప్ అవ్వడం మాత్రమే కాదు కానీ అధికార వికేంద్రీకరణ మూలంగా కొంచెం గందరగోళం, కొంచెం అస్థిరత ఇలా రాగానే మొదటి దశ బలహీన పడిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండవ దశ ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 2000 నుండి క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల వరకు, అంటే ఈ 200 సంవత్సరాల కాలం. క్రీస్తు పూర్వం 2000 నుండి క్రీస్తు పూర్వం 18 సంవత్సరాల కాలం. ఈ కాలంలోనే ఆది కాండంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. చూశారు, కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళడం. ఈ సందర్భం అంతా జరిగింది ఏ కాలంలో అంటే ఫేజ్ 2లో. ఈరోజు నేను చెబుతున్నా ఈ ఫేజ్ 2లో. ఈ కాలంలోనే అబ్రహాము వలసిపోవడం జరుగుతుంది. ఇక్కడ క్రొత్తదనాన్ని బాగా నేర్చుకొని, క్రొత్తదనాన్ని సంఘటితపరిచి వీరు న్యూ అగ్రికల్చరల్ టెక్నిక్స్ అన్ని ఫామ్ చేసి బాగా డెవలప్ అయ్యారు. ఫోనీషియా అనే ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నారు. తర్వాత సైనిక కహాతు ఇవన్నీ పెట్టుకున్నారు. సీనాయి ప్రాంతంలో గనులు బాగా తవ్వేవారు. ఇయర్లీ వన్స్ సైనిక దండయాత్ర చేసేవారు. కనానుతో సన్నిహిత సంబంధాలు ఈ ఐగుప్తీయులు పెట్టుకున్నారు. ఇలా బాగా డెవలప్ అయ్యారు. కానీ మరలా అస్థిరత పెరిగిపోయింది. మరలా రెండవ దశకు చేరింది, రెండవ బలహీన దశకు చేరింది. ఈ రెండవ బలహీన దశ చేరినప్పుడే హైక్యూస్ అనేవారు వచ్చారు. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, యోసేపు టైంలో జరిగిన చరిత్ర అది ఇక్కడ జరిగింది. ఈ ఫేజ్ 2లో రెండవ బలహీన దశ చేరిన తర్వాత హైక్యూస్ అనేవారు వచ్చి వారు మరలా పాలించడం, వారు కూడా బలహీనపడ్డం. తర్వాత కొత్త రాజ్యం ఏర్పడింది. ఈ కొత్త రాజ్యం ఏర్పడిన ఈ టైంలో మోషే గారు ప్రవేశించారు. మోషే గారు ఫరోను ఎదుర్కొన్నారు అని అంటారు కదా. ఈ ఫరో పేరు రాసుకునేవారు రాసుకోండి. అమెన్హోటెప్ II లేదా రెండవ అమెన్హోటెప్ ఫరో రాజుతో మోషే గారు ముఖాముఖిగా వాదించడం, ముఖాముఖిగా మాట్లాడడం మనకు చరిత్ర ప్రకారంగా మనకు అర్థమవుతుంది. సో ఈ కాలంలో మోషే గారు జన్మించడం, ఈ కాలము మోషే గారి నుండి సమూయేలు గారి కాలం వరకు, ఈ కాలం అంటే ఈ రాజ్యము, ఈ కొత్త రాజ్యం కంటిన్యూ అయింది. ఈజిప్ట్ అధికారం విషయంలో టాప్ నాచ్కి చేరిపోయింది. ఈ కాలంలో చాలా చాలా వాస్ట్గా డెవలప్ అయింది, చాలా సోఫిస్టికేటెడ్గా డెవలప్ అయింది, చాలా హై అండ్ టెక్నాలజీని వీరు సంపాదించుకోవడం జరిగింది. ఈ టైంలోనే యోసేపును ఎరుగని కొత్త రాజులు గద్దెనెక్కడం, అందులో అమెన్హోటెప్ II అనే అతనితో మన మోషే మాట్లాడడం, మోషే ఎదుర్కొనడం. తర్వాత ఇతను 18వ డైనాసిటీకి సంబంధించిన రాజు. ఈ అమెన్హోటెప్ II అనే వ్యక్తి 18వ డైనాసిటీకి సంబంధించిన రాజు. వీరు హెబ్రీలను బాగా టార్చర్ చేసేవారు, భయంకరంగా టార్చర్ చేసేవారు. అది మాత్రమే కాదు, ఈ కాలంలో ఈ మోషే కాలం నుండి సమూయేలు కాలం వరకు మరలా పాత ఆరాధనలు, ఈ ఏమంటారు విగ్రహారాధనలు, సూర్యదేవత ఆరాధనలు, సూర్యదేవుని ఆరాధనలు, వారి సాంప్రదాయ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరలా రిస్టోర్ చేశారు. ముఖ్య పట్టణంగా ఉండే తెబెస్ అనే పట్టణం నుండి వారి క్యాపిటల్ సిటీని రామసేస్కు మార్చారు. ఇక్కడ మరలా ఈ దశ కూడా ఒకానొక టైంలో బలహీనపడింది. ఏ కారణాలంటే ప్రభుత్వ లంచగొండితనం, సమ్మెలు, ద్రవ్యోల్బణం, తర్వాత యాజకుల అధికార దాహం మూలంగా ఈ కాలం కూడా బలహీన పడిపోయింది. ఆ తర్వాత BC 1100 నుండి BC 300 వరకు మరొక ఫేజ్ స్టార్ట్ అయింది ఈజిప్షియన్ హిస్టరీలో. BC 1100 నుండి BC 300 వరకు మరొక ఫేజ్ స్టార్ట్ అయింది. ఏం జరిగింది ఇక్కడ? ఈజిప్ట్ అధికారం కొంచెం ముక్కచెక్కలు అయిపోయింది. ఈ టైంలో దావీదు, సొలొమోను భయంకరంగా వారి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈజిప్ట్ కొంచెం బలహీన పడిపోయింది. ఈ టైంలోనే సొలొమోన్కి ఫరో రాజు యొక్క కుమార్తెకు ఒక అధికార రాజకీయ వివాహం జరిగింది. అది బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. అధికార రాజకీయ వివాహం జరిగింది. ఇక సొలొమోన్ చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి, రెహబాము ఏలుతున్న ఈ టైంలో సొలొమోన్ చనిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, ఐగుప్తు రాజైన షీషకు, బైబిల్లో కూడా మనకు రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 28 వచనాల వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 28 BC 930లో జరుగుతున్న
విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ సొలొమోన్ చనిపోయిన తర్వాత రెహబాము టైంలో కొద్ది కాలానికే షీషకు అనే రాజు యెరూషలేం మీద దండయాత్ర చేయడం, ఆ తర్వాత ఆ భవనాన్ని, తర్వాత దేవాలయం నుండి బంగారాన్ని టోటల్గా దోచుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ తర్వాత ఈజిప్ట్లో చాలినంత బలం లేకపోయినందున పొరుగు దేశాలతో ఎక్కువగా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండడం, చిన్న చిన్నగా రాజ్యాలు, ఒక రాజ్యం వేరే రాజ్యం మీద, వేరే రాజ్యం ఈజిప్ట్ మీద పడడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఎప్పుడు 1100 నుండి 300 వరకు. ఇక్కడ ఈ టైంలో ఈ ఇథియోపియా వారు, అష్యూరియన్స్, బాబిలోనియన్స్, పర్షియన్స్, తర్వాత గ్రీక్ వారు కూడా, ఇథియోపియన్ వారు 586లో, అష్యూరియన్స్ 671లో, 664 బీసీలో, బాబిలోనియన్స్ 605 బీసీలో, తర్వాత పర్షియన్స్ మరలా 605 బీసీలో, గ్రీక్ వాళ్ళు 330 బీసీలో ఈజిప్ట్ మీద దండయాత్ర చేశారు. ఈ ఈజిప్ట్ వారి మీద గ్రీకుల పెత్తనం నడుస్తున్న రోజుల్లో టోలమీలు అని చెప్పబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ టోలమీలు ఈ ఈజిప్ట్ ప్రాంతానికి సంబంధించిన అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని బాగా డెవలప్ చేసి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా దాన్ని చేశారు. ఒక ఆర్ట్, ఒక సాంస్కృతిక హబ్గా, ఒక విద్యా కేంద్రంగా దాన్ని మార్చడం జరిగింది. ఇది మనకు తెలియాల్సిన ఈజిప్ట్ హిస్టరీ, మనకు తెలియాల్సిన ఈజిప్ట్ హిస్టరీ. ఇప్పటివరకు ఈజిప్ట్ హిస్టరీ గురించి నేను చెప్పింది మహా అంటే జస్ట్ ఒక 5% మాత్రమే. మిగిలిన 95% నేను బైబిల్ ట్రైన్లో చెప్తాను, కాబట్టి అంతవరకు మీరు వెయిట్ చేయండి. అయితే ఇంతవరకు మనం చూసింది ఏంటి, అసలు ఏమైంది, ఈ ఇందులో అసలు ఏం జరిగింది, రచయిత గురించి లేదా గ్రంథ విభజన గురించి, ఎందుకు వీరు ఇలా మారిపోయారు అని కూడా చూసాం. ఇలా ఎలాగో ఈ ఎక్సోడస్ అనేది స్టోరీ లైన్గానే ఉంటుంది, కాబట్టి మనకు అర్థం కావాల్సిన కొన్ని విషయాలు మాత్రమే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. అందులో ఫ్రెండ్లీగా ఉన్న ఈజిప్షియన్స్ ఎందుకు ఎనిమీస్గా మారిపోయారో దాని చరిత్ర చెప్పాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అసలు ఐగుప్తును ఎదుర్కోవడానికి, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను ఫరో బయటకు పంపించడానికి దేవుడు 10 తెగులను ఎందుకు పంపించాలి? వై నాట్ 11? వై నాట్ 12? ఇన్ కేస్ ఒకవేళ ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ 10 అనుకుందాం, ఈ 10 ఎందుకు? వై నాట్ అనదర్ 10 ఎందుకు? ఈ డౌట్ మనకు వస్తే, అసలు యాక్చువల్గా దేవుడు బైబిల్లో ఈ తెగులను పంపించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈ ఈజిప్షియన్స్ యొక్క రిలీజియస్ కల్చర్ అలాంటిది. వారు ఆరాధించే 10 దేవతలకు దేవుడు తీర్పును తీర్చాడు. వారు ఆరాధించే 10 దేవతలకు, వారు ఆరాధించే 10 దేవుళ్లకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. కాబట్టి వారికంటే నేను ఉన్నతమైన వాడిని, వారికంటే నేను ఘనమైన వాడిని, వారికంటే నేను బలమైన వాడిని, నా మాట మీరు వినాలి అని దేవుడు వారికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఈ 10 తెగుళ్ళే దేవుడు వారి ముందు ఉంచడం జరిగింది. దీని గురించి పూర్తిగా నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను ఆల్రెడీ ఒక మెసేజ్లో చెప్పాను. దాని డీటెయిల్స్ అన్నీ సన్నీరాజ్ కొడవటి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది వినండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను అంతగా చెప్పట్లేదు. రీజన్ ఏంటంటే, చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. మీకు కావాలంటే నేను గ్రూప్లో ఆ లింక్ కూడా పెడతాను, దాన్ని కూడా మీరు వినండి. అయితే ఈ 10 తెగుళ్ళు మాత్రమే ఎందుకు వచ్చాయంటే, ఒకసారి స్లైడ్స్ చూడండి ఒకసారి. ఇందులో ఆ 10 తెగులను దేవుడు ఏ దేవుళ్ళ మీద తీర్పుగా పంపించాడు అంటే, ఫస్ట్ నీళ్లు రక్తంగా మారాయి. ఇది ఏ దేవునికి తీర్పుగా? హ్యాపీ అనే దేవుడు, గాడ్ ఆఫ్ నైల్ అని పిలుస్తారు. తర్వాత KHNUN, దీని ప్రొనౌన్సియేషన్ ఏంటో నాకు తెలీదు. ఇన్ కేస్ మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకున్నా పర్లేదంటే మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రొనౌన్స్ చేసుకోండి, ఓకే. జలరాశులపై ఆధిపత్యం వహించే దేవుడు అని అంటారు. అంటే ఈ జలాలకు దేవుడు ఈయనే అని చెబుతున్నప్పుడు, నీళ్లను రక్తంగా మార్చి లేదు, జలాలు కూడా నా స్వాధీనంలో ఉన్నాయని మన దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత కప్పలు ఎందుకు పంపించాడంటే, వారు హెకెట్ అనే దేవుడిని ఆరాధిస్తారు. ఈ దేవత ఎవరు అంటే సంతాన దేవత. హెకెట్ అంటే బాడీ అంతేమో మనిషి బాడీ ఉంటుంది, ఈ ఇమేజెస్తో సహా అంతా నేను ఆ వర్తమానంలో నేను వివరించడం జరిగింది. ఆ ఇమేజెస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు వినాల్సింది కోరుతున్నాను. ఈ హెకెట్ అంటే ఎవరు అని అంటే, బాడీ అంతా మనిషి బాడీ ఉంటుంది, తల మాత్రం కప్ప తలగా ఉంటుంది. సంతాన దేవత అని అంటారు. అంటే మీకు సంతానం ఇచ్చేది ఆ దేవత అని మీరు నమ్ముతున్నారు, బట్ సంతానాన్ని ఇచ్చేది కూడా నేనే అని వారికి తీర్పు తీర్చడానికి కప్పలను దేవుడు పంపించాడు. తర్వాత పేలను ఎందుకు పంపించాడు? ఇది భూదేవత, భూమి మీద ధూళిని కొట్టగా పేలుగా మారిపోయాయని చెప్పిన సంఘటనలు మనకు బైబిల్లో కనబడతాయి కదా. గెబ్ అనే భూదేవతను పూజిస్తూ ఉండేవారు. తర్వాత ఈగలు ఎందుకు పంపించాయంటే, కెప్రి అనే కీటకాల దేవుని వీరు పూజించేవారు, లేదా ఎగిరే ప్రతిదానికి దేవుడు అని భావించేవారు. ఇంకా చెప్పాలి అంటే పునరుజ్జీవానికి సంబంధించిన దేవుడు అని వీరు నమ్మేవారు. సో దేవుడు ఈ తెగులును వారికి పంపించడం జరిగింది. తర్వాత మిక్కిలి బాధాకరమైన తెగులు ఎందుకు పంపించాడు? ఈ పశువులన్నిటికీ ఎందుకు వచ్చింది అంటే, వారికి పశువుల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అమున్, AMUN. అమూల్ ఐస్ క్రీమ్స్ మీకు గుర్తుంటే ఆ AMULలో ఎల్ తీసేసి ఎన్ పెట్టేయండి, ఈజీ గుర్తుంటుంది. అమున్
అనే దేవునికి తీర్పు తీర్చడం జరిగింది. తర్వాత పొక్కు దద్దుర్లు, మహాభయంకరంగా దద్దుర్లు వచ్చేసాయని చెప్తారు కదా. ఐసిస్ తీవ్రవాదులు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తీవ్రవాదులు కాదు కానీ ఐసిస్ అంటే గాడెస్ ఆఫ్ పీస్ అండ్ మెడిసిన్, మా ఆరోగ్యానికి సంబంధించిన దేవత అనే ఐసిస్కు దేవుడు తీర్పు తీర్చాడు. తర్వాత వడగండ్ల విషయానికి వస్తే NUT నట్ ఆకాశానికి దేవత, ఓసిరిస్ వ్యవసాయానికి దేవత, ఆ దేవతకు దేవుడు తీర్పు తీర్చాడు. మిడతల విషయానికి వస్తే సేత్ అనే గాడ్స్ ఆఫ్ స్టార్మ్స్ అండ్ డిజార్డర్స్, ఈ దేవతకు దేవుడు తీర్పు తీర్చాడు. చీకటిని పంపించి సూర్యదేవునిగా భావించే ఐగుప్తీయులు సూర్యదేవునిగా భావించి ఆ దేవునికి తీర్పు తీర్చాడు దేవుడు. ఇక చివరిగా ఫరో కుమారుని చంపడం వల్ల ఈ ఇజ్రాయిల్ ఈజిప్షియన్స్ ఏం నమ్ముతారంటే ఫరోలు చనిపోయిన తర్వాత దేవతల సమూహంలో మారిపోతారు, కలిసిపోతారు, వీరు కూడా దైవాంశ సంభూతులే అని నమ్ముతారు. కాబట్టి ఈవెన్ ఈ ఫరోని కూడా వణికించగలిగిన కెపాసిటీ నాలో ఉంది అని దేవుడు చెప్పడానికి ఈ 10 మంది దేవుళ్లకు లేదా దేవతలకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది గాడ్స్ అండ్ గాడెసెస్ ఆఫ్ ఈజిప్ట్, నాట్ ఇండియా. ఓకే, ఈ మాటలు మరలా ఆన్లైన్లో విన్న తర్వాత మా దేవుళ్ళ గురించి అని ఏడవకండి. ఎక్కడే జరిగిన ఏడవడం బాగా అలవాటు అవుతుంది మీ అందరికి. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామందికి అలవాటు అవుతుంది. ఎక్కడే జరిగినా మా గురించి అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఎర్ర చీర కట్టుకుందల్లా నా పిల్లం అనుకుంటే అంతకన్నా దరిద్రం ఏం ఉండదు. మీ పిల్లం గురించి కదా, ఐగుప్తు పిల్లం గురించి మాట్లాడుతున్నాను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఈ గ్రంథంలో ఉన్న మెయిన్ పర్సన్స్ గురించి, మెయిన్ ప్లేసెస్ గురించి కూడా మనం విందాం. తర్వాత ఇందులో ఉండే జనాంగాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఉన్న యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాల గురించి కూడా మనం విందాం. ఓకే, ఇందులో ఉన్న మెయిన్ వ్యక్తులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పకూడదు మోషే. ఇంకా మోషేని మర్చిపోయారంటే ఇంకా మీరు ఎక్సోడస్ బాగా చదివేశారని అర్థం. సో మోషే, అహరోను, మిరియాము, ఫరో, ఇత్రో, సిప్పోరా, షిఫ్రా పూయ. ఈ షిఫ్రా పూయ అనేవారు వీరు వాట్ వి సే మంత్రసానులు అని దేవుడు బైబిల్లో చెప్పాడు. వీరే డెలివరీలు అన్నీ చేసేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గైనకాలజిస్ట్ల ఆ ప్రాంతానికి. తర్వాత హూరు, కాలేబు, యెహోషువ వీరు ముఖ్యమైన వ్యక్తులు. తర్వాత ముఖ్యమైన స్థలాల విషయానికి వచ్చేసరికి ఐగుప్తు, గోషెను, నైలు నది, ఎర్ర సముద్రం, సీనాయి పర్వతం లేదా సీను అరణ్యం లేదా హోరేబు కొండ, ఇవన్నీ ముఖ్యమైన స్థలాలు. ఎందుకు ఈ స్థలాల గురించి కూడా నేను చెప్తున్నా అంటే, నేను ఆదికాండం చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఈ స్థలాల వెనుక ఒక మంచి చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా మనం బైబిల్ ట్రైనింగ్లో మాత్రమే మనం చూడబోతున్నాం. ఇప్పుడు జస్ట్ మీకు అవుటర్ లైన్ మాత్రమే ఇస్తున్నాను. ఈ వ్యక్తుల వెనుక చరిత్ర ఉంది, ఈ స్థలాల వెనుక చరిత్ర ఉంది. అది మాత్రమే కాదు, ఇందులో పండుగల గురించి, ప్రత్యేక దినాల గురించి కూడా ప్రస్తావన జరిగింది. ఏంటా పండుగలు? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, కోతకాలం పండుగ, గుడారాల పండుగ, సబ్బాత్ అంటే విశ్రాంతి దినం. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే జనరల్గా ఆదివారంగా చాలామంది భావిస్తున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ విశ్రాంతి దినం అంటే ఇట్స్ సాటర్డే. బట్ మనము న్యూ టెస్టమెంట్ అమెండ్మెంట్ కింద ఉన్న మనము, ఈ కమాండ్స్లో ఉన్న మనము, న్యూ టెస్టమెంట్ రూల్స్ కింద ఉన్న మనము సాటర్డేని భావించక్కర్లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది మరలా విశ్రాంతి దినం పాటిస్తామని సాటర్డేనే ఆచరించాలి అని చాలామంది అంటున్నారు. ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే అలాంటి వారు ఉంటే ప్లీజ్ వచ్చి మాట్లాడి నిరూపించండి. మేము చాలామందిని పిలుస్తున్నాం, ఎవ్వరు రావట్లేదు. పనిలో పని ఆ వచ్చేవాళ్ళు చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళైతే ఇంకా సంతోషం. పనిలో పని ఏమంటారు, విశ్రాంతి దినం గురించితో పాటుగా ఏదో తల్లి బల్లి ఏదో అంటున్నారు కదా, ఆ తల్లి సంగతి ఏంటో బల్లి సంగతి ఏంటో కూడా చూసేద్దాం. ఎవరైనా అలాంటి వారు ఉంటే కైండ్లీ కమ్ టు అస్. మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ డిస్రెస్పెక్ట్ లేకుండా చాలా గౌరవంగా మాట్లాడి మీ వాదన బైబిల్ ప్రకారంగా తప్పు అని నిరూపించి పంపిస్తాం. మీకు కఠిన హృదయం లేకపోతే మిమ్మల్ని మార్చి పంపిస్తాం. కఠిన హృదయం ఉంటే ఇంక చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా సాగనంపడమే మా పని. సో ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక ఇందులో ఉన్న జనాంగాలు, 3 రకాల జనాంగాల గురించి ఉంటాయి. ఒకటి ముఖ్యంగా కనబడేవి, రెండవది కనాను దేశానికి సంబంధించిన జనాంగాలు, మూడవది ఇతర జనాంగాలు. ఓకే, ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు దాని సబ్ క్లాజెస్ అవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే బాగా అర్థమవుద్ది కాబట్టి ఇన్ని డివిజన్స్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఈ జనాంగాల హిస్టరీ కూడా నేను బైబిల్ ట్రైనింగ్లో మీ ముందు ఉంచుతాను. అంతవరకు మీకు ఎవరికైనా బాగా బైబిల్ గురించి బాగా తెలుసుకోవాలని ఆశ ఉన్నా, పాస్టర్స్గా మేము వెళ్ళాలి, దానికి సంబంధించిన మంచి సర్టిఫికేట్ మేము పొందాలి, ఆ సర్టిఫికేట్ మాత్రమే కాదు దానికి సంబంధించిన డెప్త్ అంతా మాకు తెలియాలి, లేదా సంవత్సరాలు కష్టపడి ఒక విషయం చెప్తాను బైబిల్ ట్రైనింగ్ గురించి. 4 సంవత్సరాలు బైబిల్ కాలేజెస్లో 4 years సంవత్సరానికి 70,000 కట్టి, లేదా సంవత్సరానికి సుమారుగా ₹1,00,000 కట్టి నేర్చుకునే దానికంటే ఎక్కువగా 4 నెలల్లో మేము నేర్పించేస్తాం. ప్రార్థన చేయండి. చాలా డెప్త్, హిస్టారికల్గా వరల్డ్ హిస్టరీ కానీ, బైబిల్ హిస్టరీ కానీ, అన్ని విషయాలను, రిలీజియన్స్ని కానీ, కల్చర్స్ని కానీ అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ అన్నింటిని నేర్పిస్తూ ఒకే ఒక ఆశ, బైబిల్ కాలేజ్ పెట్టాలన్న ఆశ మాకు ఎందుకు వచ్చిందంటే, ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత మరలా అలాంటి వాడు కనబడలేదు.
అలాంటి వారిలో కనీసం ఒక 20% ప్రవీణ్ అన్న 100% అనుకుంటే ఆయనలో 20%గా అయినా సరే మనుషులను తయారు చేయాలని మా ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదు. బైబిల్ పట్ల అలాంటి వారిని దేశానికి పంపించాలి, అందించాలని మా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆసక్తి ఉన్నవారు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. ఇది ఇంతవరకు మనం జనాంగాల గురించి చూసాం. ఈ జనాంగాల్లో ముఖ్యంగా కనబడే జనాంగాలు ఐగుప్తీయులు, హెబ్రీయులు అయితే, తర్వాత కనాను దేశానికి సంబంధించిన జనాంగాలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు. ఎబూసీయులు అంటే యెరూషలేము నివాసులు అని అర్థం. ఎబూసీయులు అంటే యెరూషలేంలో ఉండేవారిని, ఇండియాలో ఉండేవారిని ఇండియన్స్ అన్నట్టుగా, తెలంగాణలో ఉన్నవారిని తెలంగాణ వాసులు అన్నట్టుగా, ఆంధ్రలో ఉండేవారిని ఆంధ్రులు అన్నట్టుగా. ఎబూసీయులు అంటే యెరూషలేంలో ఉండేవారిని ఎబూసీయులు అని అంటారు. ఇక ఇతర జనాంగాల విషయానికి వస్తే మిద్యానీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, వీరి గురించి కూడా ఉంటుంది. ఇక యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాలు మరియు సాదృశ్యాలు మనం చూసి ఆ తర్వాత కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. చాలా కంక్లూజన్లోకి వచ్చేసాము. ఒక 5 minutesలో నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా విందాం. పస్కా ప్రభువుకు సాదృశ్యం, మన్న జీవాహారానికి సాదృశ్యం, హోరేబు యొక్క కొండలో ఉన్న ఆ బండ నుండి వచ్చిన వాటర్ ప్రభు జీవజలాన్ని ఇస్తాడని చెప్పడానికి సాదృశ్యం, ఎర్ర సముద్రం ద్వారా వీరు ఇలా వెళ్ళడం, బ్యాప్టిజం నీటి ద్వారా రక్షణ అనే దానికి సాదృశ్యం. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ అన్ని మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇక వేరే సాదృశ్యాలు ఏంటి అని అంటే, ఈ గ్రంథంలో మోషే ఏమో ప్రభువుకు సాదృశ్యం, ఐగుప్తేమో లోకానికి సాదృశ్యం, ఫరో ఏమో సాతానుకు సాదృశ్యం, ఇజ్రాయేలీలు మనకు సాదృశ్యం, పస్కా శిలువ యాగానికి సాదృశ్యం, ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధికి సాదృశ్యం. ఇక ప్రత్యక్ష గుడారం విషయానికి వస్తే ఈ సాదృశ్యాలలో ఒకే మార్గం ఉండాలి అంటాడు, ఒకే ద్వారం ఉండాలి ప్రత్యక్ష గుడారం కంటాడు. రీజన్ ఏంటంటే జీసస్ ఈజ్ ద ఓన్లీ వే అని చెప్పడానికి, దేవుని రీచ్ అవ్వడానికి దెర్ ఆర్ నో మెనీ వేస్. పాలిథిజంని దేవుడు అంగీకరించాడు. విశ్వాసం విషయానికి వస్తే అది ఎవరైనా స్వీకరించాల్సిన విషయం. ఒకే ఒక్కరు నిత్య జీవానికి మార్గం, అది యేసు ప్రభు వారు మాత్రమే. ఇది వేరే వారిని కించపరిచినట్టు కాదు, ఇది వేరే వారిని దూషించినట్లుగా కూడా కాదు. ఈయన నమ్మకపోతే మంచి జరగదు అనే మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. ఈరోజు పోలియో ఆదివారం అట. పోలియో చుక్కలు వేసుకోకపోతే పిల్లలకు మంచిది కాదు అని చెప్పినంత మాత్రాన వర్షపు నీటి చుక్కలు ఉంటాయి, వేరే చుక్కలు ఉంటాయి, టానిక్ చుక్కలు ఉంటాయి, అన్ని చుక్కలు ఉంటాయి. ఈ పోలియో చుక్కలు వేసుకోకపోతే ప్రమాదం అని చెప్పిన మాట వేరే చుక్కలను కించపరిచినట్టు కాదు, దీని యొక్క స్టామినాని తెలియజేయడం. యేసుప్రభువారు లేకపోతే పరలోకం లేదు అనే మాట వేరే వారిని దూషించడం కాదు, ఈయన క్యాలిబర్ని తెలియజేయడం. దీపస్తంభం దేనికి సాదృశ్యం అంటే ప్రభువే మనకు వెలుగు అని చెప్పడానికి సాదృశ్యం. మందసములోని అహరోను చిగురించిన అహరోను కర్ర యేసుక్రీస్తు ప్రభులు వారు దావీదు చిగురు, వేరు చిగురు అని చెప్పడానికి సాదృశ్యం. ఈ ధూపం ప్రార్థనకు సాదృశ్యం, యాజకుడు యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇవి మనకు నిర్గమకాండలో కనబడుతున్న సాదృశ్యాలు. ఇక అరణ్యాల విషయానికి వస్తే ఇందులో 4 అరణ్యాలు కనబడతాయి. ఒకటి ఏతాము అరణ్యం 13వ అధ్యాయం 20వ వచనం, షూరు అరణ్యం 15వ అధ్యాయం 22వ వచనము, సీను అరణ్యం 16వ అధ్యాయం 1వ వచనము, సీనాయి అరణ్యం 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఇక దేవుని పేర్లు, ఈ గ్రంథంలో ఉన్న దేవుని పేర్లు ఆదికాండం చెప్పేటప్పుడే మీకు 3 క్లాసిఫికేషన్స్ ఇచ్చాను. దేవుని పేర్లలో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను దాన్ని మరలా క్లాసిఫై చేయలేదు, దాన్ని డివైడ్ చేయలేదు, డివిజన్స్ అనేది జరగలేదు. ఏంటి? ఒకటి దేవునికి ఉండే ఒరిజినల్ నేమ్స్ కొన్ని ఉంటాయి, రెండవది దేవునికి ఉండే బిరుదులు కొన్ని ఉంటాయి, మూడవది దేవుని పేర్లలో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే దేవునికి ఉండే ఒరిజినల్ నేమ్స్, రెండవది ఏంటి అంటే దేవునికి ఉండే బిరుదులు, మూడవది దేవునికి మనుషులకు మధ్య ఉన్న రిలేషన్ని బట్టి తెలియజేసే ఆ నేమ్స్ ఉంటాయి. ఆ 3 కలిపి నేను దీంట్లో ఇచ్చాను. ఏంటి ఈ గ్రంథంలో మనకు కనబడే పేర్లు ఏంటంటే యావే లేదా యెహోవా, ఎలోహిం, ఎల్ షడ్డాయ్, ఏహియే, అషర్ ఏహి అంటే నేను ఉన్నవాడు, ఐఎమ్ హూ ఐఎమ్ అని చెప్పిన మాట అది కనబడుతుంది. తర్వాత యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు, యెహోవా నిస్సి, పరిశుద్ధపరచు యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, హెబ్రీల దేవుడు, అడోనాయ్, ఘనమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఈ పేర్లన్నీ మనకు ఈ గ్రంథంలో మనకు కనబడతాయి. ఇక ఈ గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి, చారిత్రక ఆజ్ఞలు ఉన్నాయని స్టార్టింగ్లో మనం విన్నట్టుగా ఏ ఆజ్ఞలు ఉన్నాయి అంటే 3 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. రాసుకునేవారు రాసుకోండి, లేదంటే ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి మీరు చూడొచ్చు. 3 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆజ్ఞలు? ఒకటి మోరల్ లా, రెండవది సివిల్ లా, మూడవది సెరిమోనియల్ లా. మోరల్ లా అంటే నైతిక విలువలు, 10 ఆజ్ఞలు వీటి కిందకే వస్తాయి. సివిల్ లా అంటే పౌరసత్వానికి లేదా పౌరుని యొక్క అంటే ఒక మనిషి చేయవలసిన, ఒక పౌరుడు చేయవలసిన పనులు, విధులు, విధానాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇవన్నీ 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం 33వ వచనం వరకు ఈ పౌర స్థితికి సంబంధించిన, పౌరులకు సంబంధించిన ఆజ్ఞలు ఉంటాయి. ఇక సెరిమోనియల్ లాస్ అంటే
ఆచారాలకు సంబంధించినవి, సంఘానికి సంబంధించినవి, లేదా మతానికి సంబంధించినవి, లేదా దేవుని పట్ల విశ్వాసానికి సంబంధించిన ఆజ్ఞలను సెరిమోనియల్ లాస్ అంటారు. ఇవి 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు, 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ఈ గ్రంథంలో మనకు ఆజ్ఞలు కనబడతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిని మరలా గోత్రు అవ్వండి, చూస్తూ ఉండండి. ఏంటి అసలు ఈ జర్నీ అంతా ఏంటి, ఇందులో 10 తెగుళ్ళు మాత్రమే ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఐగుప్తీయులు ఇజ్రాయిల్ ఎనిమీస్గా మారిపోయారు, అసలు జరిగిన చరిత్ర ఏంటి, ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చాను. కాబట్టి ఇది చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. ఎంతమంది జనాంగాలు ఉన్నారు, ఎలాంటి జనాంగాలు ఉన్నారు, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఇదంతా మీరు ఫాలో అవ్వండి. ఎలాగో మోషే జర్నీ కూడా చెప్తానని ఇంట్రొడక్షన్లో చెప్పాను. కాబట్టి ఆల్రెడీ నేను గ్రంథం గురించిన షార్ట్ స్టోరీ చెప్పేశాను ఏం జరిగిందని. ఆ మొదటి అధ్యాయం మొత్తం తీసి పక్కకు పడేసి 2వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు జరిగిందంతా మోషే గారి జర్నీ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నేను మరలా దాన్ని ప్రస్తావించాలి అని అనుకోవట్లేదు. ఇక చివరిగా ఈ గ్రంథము నుండి మనం ఏం నేర్చుకోవాలో లాస్ట్లో ఒక 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. అందులో ఒకటి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీ బానిసత్వంలో ఉన్నా మీరు ప్రార్థన చేయడం మానకండి. ఎందుకంటే ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈ గ్రంథం మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం ప్రార్థన. మీ కష్టాల్లో ప్రార్థన చేయండి, మీ నష్టాల్లో ప్రార్థన చేయండి, మీ బాధల్లో ప్రార్థన చేయండి, మీ ఆనందాల్లో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. బికాస్ ఆ గాడ్ ఈజ్ గాడ్ హూ ఆన్సర్స్, నాట్ ఓన్లీ లిసన్స్ టు ద ప్రేయర్, హీ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. కాబట్టి ఆయన వినే దేవుడు మాత్రమే కాదు, మాట్లాడే దేవుడు. కాబట్టి యూ జస్ట్ గెట్ ఇన్ అటాచ్మెంట్ విత్ గాడ్ నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈజ్. ఇది మొదటిగా మనం నేర్చుకోవాలి. రెండవది, గాడ్స్ టైమింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్ అండి. మీరు ప్రార్థన చేసి వెయిట్ చేయడం మాత్రం మీరు చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్లో దేవుని యొక్క రెస్క్యూ, మోషేని ఏ విధంగా అయితే రెస్క్యూకి పంపించాడో అలా దేవుడు మీ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం నుండి కూడా రెస్క్యూకి ఏదో ఒక సొల్యూషన్ దేవుడు చూపిస్తాడు. బట్ మీకు ఉండాల్సింది ఏంటంటే కొద్దిపాటి నిరీక్షణ. యేసుప్రభు వారు దేవుడు మన జీవితంలో కార్యము చేసే అంతవరకు, తగిన కాలమందు ఆయన స్పందించే అంతవరకు, మనల్ని హెచ్చించే వరకు మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండడం మనం నేర్చుకోవాలి. మన దేవుడు వండర్స్ చేస్తాడు ఖచ్చితంగా. అది మాత్రమే కాదు, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో 3వ విషయం, సనుగుడు గొనుగుడు ఈ కార్యక్రమాలు బంద్ చేసేయండి. చాలామందికి ఒక రోగం ఉంటుంది, ముసలోళ్ళు సనిగినట్టు సనుగుతూ ఉంటారు. పక్కన కూర్చొని ఈగలు దోమలు మన చెవుల దగ్గరకు వచ్చి పాటలు పాడినట్టుగా పక్కనోడి దగ్గర ఎప్పుడు సనుగుతూ గొనుగుతుండే ఆ దురలవాటు ఉంటుంది. ఎప్పుడు కూడా సనగడం నేర్చుకోకండి. ఎందుకంటే అలా సనిగి అరణ్యంలో చాలామంది చచ్చిపోయారు. సో దీన్ని మానేయండి. అండ్ వ్యభిచార తలంపులు అలా చేయడం బట్టి 3000 మంది ఒకే రోజు సింగిల్ డేలో 3000 మంది చనిపోయారు. ఆ వ్యభిచారం చేసినా కానీ మనం చచ్చిపోతాం. సో ఈ ఆజ్ఞలు, ఈ ఆచారాలు ఏవైతే పాటించాలో పాటిద్దాం, ఏవైతే పాపాలు వదిలేయాలో వదిలేద్దాం. ప్రార్థనకు దగ్గరగా ఉందాం. నిరీక్షించడానికి ఓపికతో కనిపెట్టుకుంటూ ఉందాం దేవుని పాదాల దగ్గర. సనగడం కానీ, వ్యభిచార తలంపులు కానీ, దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడడం కానీ ఇవేమీ లేకుండా ఉందాం. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే, ఒక భక్తుడు చెప్పడం విన్నాను, చాలా బాగా నచ్చింది నాకు. ఈజిప్ట్ అంతా ఏంటి అంటే ఆయన చెప్పిన మాట నిజానికి జరిగిందే. ఏంటి ఈ ఎక్సోడస్ అంతా ఏంటి అంటే, ఎక్సోడస్లోట మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావడానికి జస్ట్ 1 డేనే పట్టింది. ఐ రిపీట్, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళడానికి 1 డేనే పట్టింది. కానీ ఇజ్రాయేలీల నుండి ఐగుప్తు బయటికి వెళ్ళడానికి 40 years పట్టింది. సో ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పించేది నాట్ ఓన్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ లోకానికి సాదృశ్యం అయితే, మనం లోకానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, లోకం నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, సంఘంలో ఉండడం మాత్రమే కాదు, మనం ఎక్కడున్నా సరే మనలో నుండి లోకం కూడా బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళిన వారు నిజమైన ఇజ్రాయేలీలు. కాబట్టి ఈ గ్రంథం ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని బాగా చదవండి, ఈ గ్రంథ చరిత్ర బాగా తెలుసుకోండి. ఇంకా డీటెయిల్డ్ వర్షన్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వండి. ఏది ఏమైనా బైబిల్ను బాగా చదవండి, ప్రార్థన బాగా చేసుకోండి. సనగడము, వ్యభిచార తలంపులు, దేవుని మీద రివర్స్ అవ్వడము, ఇవన్నీ తొలగించుకోండి. ఏది ఏమైనా ఒక మాట చెప్తాను, ఈజిప్ట్లో నుండి బయటకు వచ్చిన మనమందరము మన నుండి కూడా ఈజిప్ట్ని బయటికి పంపించే జీవితాన్ని జీవిద్దాం. అలాంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ ఇండియా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.